రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు గద్దెనెక్కక ముందు రైతులకు చెప్పిన మాట, రైతులు నా నా ప్రభుత్వంలో బ్రహ్మాండంగా చూసుకుంటా, రైతులను నేను గిట్టుబాటు ధర అన్ని రకాలుగా రైతులకు నేను ముందుకు నడుపుతా, అదే రకంగా అన్ని 36 పంటలకు నేను బోనస్ ఇచ్చుకుంటా, 500 రూపాయలు బోనస్ ఇచ్చుకుంటా ముందుకు నడుపుతా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు మొన్న మాట మార్చి రైతులకు 36 పంటలు పోయి 36 వంగడాలు పోయి ఇవాళ 26 వంగడాలు అండ్ల నుండి తీసేసిండు. అంటే కేవలం 4-5 రకాల పంటలకే నేను బోనస్ ఇస్తా తప్ప ఇంకో పంటలకు నేను బోనస్ ఇయ్యని బాహటంగా పేపర్ ముఖంగా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. అంటే రైతులకు చెప్పిన మాట, ఇప్పుడు చెప్తున్న మాట, అప్పుడేమో గద్దెనెక్కడానికి చెప్పిన మాట, ఇప్పుడేమో కావాలని రైతులను నడ్డి విరిచే మాట చెప్తున్నావు తప్ప ఇంకోటి లేదు. నేనేం డిమాండ్ చేస్తున్నా అంటే, రైతులకు అప్పుడు ఇచ్చిన మాట 36 వంగడాలకు అంటే పంటలకు బోనస్ ఇచ్చే క్రమంలో బోనస్ ఒప్పుకున్నావు కాబట్టి ఖచ్చితంగా రైతులకు ఆ బోనస్ ఇవ్వాలి. ఆ బోనస్ 36 వంగడాలకు ఆ బోనస్ ఇవ్వవలసిన, రైతులకు బోనస్ ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ఏదైతే రైతు పండించిన పంటకు ప్రతి పంటకు బోనస్ ఇచ్చే దాకా నీతోటి పోరాటం జరుగుతుంది అని నేను బాహటంగా చెప్తున్నాను. అదే రకంగా రైతులను ఎప్పుడు కూడా కించపరిచే మాటలు మాట్లాడద్దు. రైతులకు ఎప్పుడు, రైతు పండించే పంటకు ఎప్పుడు కూడా మనం గిట్టుబాటు ధర ఇచ్చి ముందుకు నడపవలసిన బాధ్యత మరి ముఖ్యమంత్రి గారి మీద ఉంది అని తెలియపరుచుకుంటూ, నేను బీఆర్ఎస్ పార్టీ గోవింద్ నాయక్.